హాయ్. నేను ఈరోజు ఉన్నది ఉన్నట్టుగా న్యాచురల్గా ఏమీ మేకప్ లేకుండా, కనీసం లిప్టిక్ కూడా లేకుండా, ఏమి లేకుండా నేను రావడానికి కారణం ఒకటి ఉంది. ఎందుకంటే ఇలా ఇలా న్యాచురల్గా చేయడానికి, ఒరిజినల్గా చేయడానికి దీని వెనక నేను చెప్పబోయే మాటలు కొన్ని ఉన్నాయి. బిగ్ బాస్ హౌస్లోకి ఉప్పల బాల్ని పిలిచారు. పిలిచిన ఉప్పల బాల్ని జడ్జీలు ఏమడిగారు? నవదీప్ సార్, మేమందరమే నీ సినిమా చూడకపోతే నువ్వు హీరోగా నిలబడేవాడివా? మేమందరమే ఓట్లు అయిపోతే ఈరోజు జడ్జి సీట్లో నువ్వు అలా కూర్చునేవాడివా? మీతో నేను మాట్లాడట్లేదు, మీతో నేను మాట్లాడే అవసరం కూడా లేదు. కానీ నవదీప్ గారు, నాగార్జున సార్, అక్కడ ఆ సీట్లో కూర్చున్న వాళ్ళకి ఒకప్పుడు వీళ్ళందరూ ఇలా వచ్చిన వాళ్ళు కదా, అందరు ఇలా వచ్చిన వాళ్ళేగా, ఇలా వచ్చినోళ్ళే అలా నవదీప్ సారు బిగ్ ఉప్పల బాల్ని ఏమని మాట్లాడాడు? నీ ఈడియాల వల్ల ఏ సమాజానికి నిన్ను బిగ్ బాస్లో పంపిస్తే నేను ఏం మెసేజ్ ఇవ్వాలి? నీ ఈడియాల వల్ల ఏం మెసేజ్ ఉంది? నువ్వు ఒక మగాడివై ఉండి ఎలాంటి ఈడియాలు చేసావని అడిగాడు. ఉప్పల బాలు మటర్ చేయలేదే, ఎవరిని దోసుకు తెల్లలేదే, ఎక్కడి నుంచి తెసుకు తెల్లలేదే, ఏ బెట్టింగ్ యాప్లు ఆడలేదే. బెట్టింగ్ యాప్లు ఆడితే ఇవాళ కారులో తిరిగేవాడు. కారులో తిరిగితే నువ్వు హ్యాపీగా మర్యాద ఇచ్చేవాడివిగా. ఒక మేడ సంపాదించుకుంటే మర్యాద ఇచ్చేవాడివేగా. ఉప్పల బాలు వాళ్ళ తల్లి కోసం, తండ్రి కోసం, అప్పలజనుల కోసం, అన్నలదమ్ముల పిల్లల కోసం త్యాగం చేసి మొగోడైనా చీరగట్టి రేకి దొడిగి ఆ జనాలందరినీ ఎంటర్టైన్మెంట్ చేసి వాళ్ళు ఇచ్చిన 500, 1000 రూపాయలకి రోడ్ల మీద అతను ఎంత మనసు బాధపడతా కూడా త్యాగం చేశాడు తెలుసా? ఒక కుటుంబం కోసం ఇంతకన్నా చదువు లేనోడు ఏం త్యాగం చేస్తాడు? ఒక్క అక్షరం ముక్క లేనోడు, అక్షరం ముక్క లేదు, చదువు లేదు ఆ పిల్లోడికి. చదువు లేని ఆ పిల్లోడికి మా యాదవ పిల్లోడు. మా యాదవులు ఎదగటం మీకు ఇష్టం లేదా? యాదవులు అందరు ఏం చేస్తున్నారు? నోర్లు కట్టుకుని కూర్చున్నారా? అందరు ధర్నాలు చేయండి, అందరూ ఉప్పల బాలుకు సపోర్ట్ చేయండి. ఉప్పల బాలుని ఆడదాకా పిలిపించి అవమానం చేశారు. ఇది ఎంతవరకు కరెక్టు? ఇది ఎంతవరకు పద్ధతి? ఇది మా ఎవ్వరికీ నచ్చలేదు. ఇది హర్షించదగ్గ పనే కాదు అసలు. ఉప్పల బాలే ఉండాలి, బిగ్ బాస్లో ఉప్పల బాలు ఉండాలి. బిగ్ బాస్లో ఉప్పల బాలు ఉంటేనే ఆ బిగ్ బాస్ కళ వచ్చింది. నాగార్జున సార్, ఇది మీకు చెప్తున్నాను నేను. నాగార్జున సార్ దాకా చేరాలి, ఇది నాగార్జున సార్ దాకా షేర్ చేయండి. ఎందుకంటే ఇది నేను ఈ కంటెంట్ చేయడానికి కారణం, నేను ఏ రకంగా కూడా లైకుల కోసము, ఫాలోవర్స్ కోసం కాదు, ఓన్లీ ఉప్పల బాలు కోసమే చేస్తున్నాను. ఉప్పల బాలు నీతిపరుడు, నిజాయితీపరుడు, కష్టపడి రూపాయి తీసుకున్నాడే తప్ప ఎవ్వరి నోరులు కొట్టలేదు. కష్టంలో ఉండే వాళ్ళకి కూడా కడుపు నుండి ఇంత ముద్ద పెట్టాడు. ఆకలితో పస్తులు పడుకున్న రోజులు ఉన్నాయి. చదువు లేనడికి ఏ ఉద్యోగాలు ఇస్తారు? ఏ ఉద్యోగాలు వస్తాయి? ఏ ఉద్యోగం లేకపోయినా తల్లిదండ్రుల్ని, వాళ్ళ బిడ్డల్ని, అన్నలదమ్ముల్ని, అప్పలజేలుని వాళ్ళ బిడ్డల కోసం మగాడయ్యుండి చీర కట్టినందుకు, త్యాగం చేసినందుకు అలాంటి వాళ్ళ చరిత్ర 10 మంది వినాలి, 10 మంది చూడాలి, ఆ కష్టం 10 మందికి తెలియాలి. న్యూస్ ఛానల్ వాళ్ళు ఏం చేస్తున్నారు? న్యూస్ ఛానల్ వాళ్ళు ఉప్పల బాలుని న్యూస్ ఛానల్ వాళ్ళు అందరు పిలవండి, అందరు పిలిచి న్యూస్ ఛానల్ వాళ్ళకి అందరూ ఇంటర్వ్యూ తీసుకోండి, ఉప్పల బాలు ఇంటర్వ్యూ తీసుకోండి. అది ఎంత కష్టం, ఎంత బాధ, అది పడేవాడికి తెలిసింది ఆ బాధ. అందుకని నా ఆవేశం కూడా అదే. చదువు లేని ప్రతి వాళ్ళు ఏదో ఒక రకంగా కుటుంబం కోసమే, కుటుంబం విలువల కోసమే త్యాగాలు చేస్తారు. అలాంటి అతన్ని ఏం మెసేజ్ ఇవ్వాలి? నేను నిన్ను లోపలికి పంపించని నవదీప్ సార్ మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు బట్టే మిగతా ఇద్దరు కూడా అలా మాట్లాడారు. మరి శ్రీముఖి ఎందుకు మాట్లాడలేదు? శ్రీముఖి కష్టం విలువ తెలిసిన మనిషి. ఆ కష్టపడి యాంకర్ అయింది ఆ పిల్ల, కష్టపడి బిగ్ బాస్లో నిలబడింది. ఆడపిల్ల అయినా సరే సెకండ్ ప్లేస్లో వచ్చింది. మరి ఆ పిల్లకి ఆ కష్టం విలువ తెలుసు కాబట్టి. మిగతా ముగ్గురికి తెలియదు. మిగతా ముగ్గురు ఏం చేశారమ్మా? ఏం చేశారు? ఏ అనాథలకు ముద్ద పెట్టారు? వాళ్ళు సంపాదించిన డబ్బు ఎత్తుకెళ్ళి ఏ అనాథలకు చేరదీశారు? ఏ కష్టంలో ఉన్న వాళ్ళకి 10 రూపాయలు పెట్టారు? వాళ్ళు మాట్లాడతారా? వాళ్ళు మాట్లాడతానికి ఉందా అర్హత అసలు? ఇది అందరికి చేరాలి. ఇది మొత్తం ఇది బిగ్ బాస్కి నాగార్జున సార్ చూడాలి. ఇది నాగార్జున సార్ కంటపడాలి, నాగార్జున సార్ దగ్గరికి వెళ్ళాలి. మన యాదవులందరూ కూడా, మన యాదవులంతా, మన కులమంతా అందరూ కూడా షేర్ చేయండి. మన కులమంతా యాదవుల పిల్లోడు, ఒక చదువు లేనాడు, కుటుంబం కోసం ఎంతో త్యాగం చేశాడు.
ఇది నేను ఉప్పల బాలు కోసమే చేశాను. ఉప్పల బాలు ఎంతో మంచోడు. ఉప్పల బాలు అంత మంచోడు ఎవరు లేరు. అర్థమైందా? జన్నునుగా ఉన్నాడు. ఎవ్వరు రూపాయి దోసుకోలేదు. ఓకే గాయస్, కాస్త ఎమోషనల్ అయ్యాను. ఓకే గాయస్, ఈరోజు ఇండిపెండెంట్ డే. అందరికీ, మన ప్రపంచం మొత్తానికి శుభాకాంక్షలు, ఇండిపెండెంట్ శుభాకాంక్షలు. అందరు ఇలాంటి త్యాగం చేసిన వాళ్ళే చెప్పుకోవాలి. ఇలాంటి త్యాగం చేసిన వాళ్ళే నలుగురిలో నుంచోబెట్టాలి. ఇలాంటి త్యాగం చేసిన వాళ్ళనే పొద్దున్న లేకపోతే ఇలాంటి త్యాగం చేసిన వాళ్ళ ముఖం చూసినా మంచిది, ఇలాంటి వాళ్ళని తలుచుకున్నా మంచిది. ఓకేనా? ఉంటా.